ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అంతర్జాతీయ విమానాశ్రయం రావడం తథ్యం. అలానే దీన్ని స్పెషల్ పర్పస్ వెహికల్ కింద పెట్టి ఏపీ సర్కారు ప్రత్యేకంగా రాబోయేటువంటి అవసరాలకు అనుగుణంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పైన ఫోకస్ పెట్టి ఇప్పుడు దానికి సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది. విమానాశ్రయం ఎక్కడ ఉండబోతుంది, ఏ విధంగా ఉండబోతుంది, దానికి సంబంధించినటువంటి డిజైన్స్ ఏంటి, వీటన్నిటిపైన కూడా సమాచారం వచ్చింది. ఒకసారి వాటిని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రెండో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కింద చెప్పాలి, విజయవాడ పక్కన వచ్చినటువంటి ఈక్వేషన్స్ చూస్తే కనుక. కానీ అమరావతిలో ఈ ఎయిర్పోర్ట్ రావడం ఖాయం అనేటువంటి విషయం అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కొన్ని వచ్చినాయి. ఇవేవి కూడా అభూత కల్పనలు కావు, అలానే ఏఐలో జనరేట్ చేసినటువంటి అంతకంటే కావు. యాక్యురేట్ రిపోర్ట్స్ ఉంటేనే నేను ఇక్కడ డిస్ప్లే చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంతమంది సరైనటువంటి అవగాహన లేకుండా కామెంట్స్ చేస్తున్నా కూడా నేను గమనిస్తున్నాను. కాబట్టి ఈ డేటా అంతా ఎక్కడి నుంచి వచ్చిందో కూడా నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి ప్రాజెక్ట్ మొత్తం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కింద డిజైన్ చేయాలని చెప్పని డిసైడ్ చేశారు. గాలి దిశ, భూ సమీకరణ, లభ్యత వీటన్నిటి ఆధారంగా 4000 మీటర్ల పొడవైనటువంటి రన్వే ద్వారా 4000 మీటర్ల పొడవైన రన్వే ద్వారా ఒక భారీ విమానాశ్రయాన్ని ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. బోయింగ్ 777 ఎయిర్వేస్ ఉండే విధంగా, అక్కడ రన్ అయ్యే విధంగా ఉండేటువంటి ప్రణాళికలను కూడా వీళ్ళు రెడీ చేస్తున్నారు. అలానే దీనికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్, డీటెయిల్స్ నేను మరికొన్ని వివరాలు ఇస్తాను. రన్వే వివరాలు 4000 మీటర్లు, వెడల్పు 45 మీటర్లు, సమాంతర ట్యాక్సీవే 4000 మీటర్లు, అలానే అవి డీటెయిల్స్. కానీ ఆ డీటెయిల్స్ అన్ని మన దగ్గర ఉన్నాయని తెలియాలి కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇక టోటల్ ట్యాక్సీవే, దాని యాప్రాన్ నిర్మాణం ఏ విధంగా ఉండబోతోంది, చుట్టుపక్కల తీసుకోబోయేటువంటి జాగ్రత్తలు ఏంటి, ఐసోలేషన్ బే అంటే విమానాలు రన్ చేయనప్పుడు పెట్టేటువంటి పార్కింగ్ స్పేసెస్ అంటాం కదా, అట్లాంటివి ఎలా ఉండబోతుంది, కార్గో యాప్రాన్ ఏ విధంగా ఉండబోతుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ విమానాశ్రయం దగ్గర అతిపెద్ద SEZ కార్గో రాబోతుంది, కార్గో SEZ రాబోతుంది. ఇది ఫ్యూచర్లో ఎయిర్ ట్రావెల్కి, ఎయిర్ ద్వారా అంటే వాయు మార్గాల్లో సరుకు రవాణాకి ఒక మేజర్ బూస్ట్ అయ్యేటువంటి అవకాశం అవుతుంది. ఇక 4వ భవనాల నిర్మాణానికి సంబంధించి ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్, దాని చుట్టుపక్కల ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టెక్నికల్ సిస్టమ్స్ కానీ, ఎలక్ట్రికల్ సబ్స్టేషన్స్, ఇతర భవనాలు, సపోర్టింగ్ భవనాలు, వాటి నిర్మాణానికి నీటి అవసరాలు. రోజుకి 6000 మంది ప్రయాణికులు వెళ్లే విధంగా, రోజుకు 6000 మంది ప్రయాణికులు వెళ్లే విధంగా, ఆ విధంగా చూస్తే కనుక మీరు నెలలో కనీసం 180,000 మందిని హ్యాండిల్ చేసే విధంగా ఒక ప్రణాళిక. సంవత్సరం వారీగా చూస్తే కనుక ఇది ఇంకా పెరుగుతుంది. అలానే సిబ్బంది, నీటి అవసరము, సందర్శకులు వీటన్నిటికి తగ్గట్టుగా ఒక ప్రణాళికను డిజైన్ చేశారు. ఇతర సదుపాయాలు, పంప్ రూమ్ కానీ, అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్స్ కానీ, ఓవర్ హెడ్ ట్యాంక్స్ కానీ, అలానే స్టాటిక్ ట్యాంక్ కానీ, కూలింగ్ పిట్స్ కానీ, వాచ్ టవర్స్ కానీ 12 వాచ్ టవర్స్ నిర్మించబోతున్నారు. ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్, సివేజ్ అండ్ డ్రైనేజీ, STP సామర్థ్యం, అప్రోచ్ రోడ్లు, ఇంటర్నల్ రోడ్లు, పెరిమీటర్ రోడ్స్, కార్ పార్కింగ్ ఏరియాస్, సెక్యూరిటీ గార్డ్, ఇవన్నీ కూడా డిజైన్ చేస్తున్నారు.